ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం, తాగి వాహనాలు నడుపుతున్నటువంటి కేసులు చాలా చూస్తూ ఉన్నాం. వాహనాలు నడపడమే కాకుండా రోడ్డు ప్రమాదాలకు చేస్తున్నటువంటి చూస్తున్నాం. సో ఆ రోడ్డు ప్రమాదాలు చాలామంది కూడా మరణిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మరణించినటువంటి వ్యక్తులకు లభించేటువంటి ఇన్సూరెన్స్ పైన కూడా చాలా రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని కేసుల్లో వాళ్ళకు ఇన్సూరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, మరికొన్ని కేసుల్లో ఇన్సూరెన్స్ రాకపోవచ్చు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఇలా తాగి వాహనాలు నడిపి ఎవరైనా వ్యక్తుల మరణానికి కానివ్వండి, లేదంటే వాళ్ళు క్షతగాత్రులు కావడానికి కానివ్వండి కారణమైనప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ విషయంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ప్రస్తుతం మనం ఆ జడ్జిమెంట్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి వారితో మాట్లాడు. కృష్ణకాంత్ గారు, మనం చూస్తున్నాం యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇన్సూరెన్స్ క్లెయిమ్లో చాలా ఇబ్బందులు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి? ఇది మద్రాస్ హైకోర్టు రీసెంట్గా ఈ మోటార్ వెహికల్స్ ట్రిబ్యునల్లో ఒక కేసు వచ్చినప్పుడు అందులో జనరలీ మనం కొద్దిగా ఎలాబరేటివ్గా మాట్లాడుకుందాం శ్రవణ్ గారు. జనరల్లీ ఒక యాక్సిడెంట్ అయింది. ఒక యాక్సిడెంట్ అయినప్పుడు పలానా వ్యక్తి తాగి నడిపి ఒక దారిలో పోతున్న ఒక వ్యక్తిని గుద్దేయడం వల్ల ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే జనరల్లీ ఇన్సూరెన్స్ ఇక్కడ రెండు ఉంటాయి కేసులు. ఒకటి ఆ తాగి గుద్దడం వల్ల అతని మీద ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, అతని మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ నడుస్తూ ఉంటుంది, అదొకటి. అది కాకుండా అతను చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీకి కంపెన్సేషన్ కూడా క్లెయిమ్ చేసుకునే హక్కు ఉంటుంది మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం. సో సెక్షన్ 164 ప్రకారం మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ కంపెన్సేషన్కి సపరేట్ సివిల్ సూట్ కూడా వేసే హక్కు ఉంటుంది. సో ఇది మోటార్ వెహికల్స్ ట్రిబ్యునల్లో. సో ఇలా రెండు ఉంటాయి ఇందులో అంశాలు, క్రిమినల్ ఆస్పెక్ట్ ఉంటుంది, సివిల్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనము ఇప్పుడు ఈ మద్రాస్ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో అది సివిల్ ఆస్పెక్ట్. అందులో ఏమైందంటే ఆ తాగిన వ్యక్తి జనరల్లీ గుద్దితే అతని కంపెన్సేషన్ కోరుతున్నారు ఈ ఫ్యామిలీ. కోరుతున్నప్పుడు జనరల్లీ ఆయన ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కంపెన్సేషన్ ఇవ్వాలి. కానీ ఇక్కడ లోవర్ కోర్టులో ట్రిబ్యునల్లో ఇన్సూరెన్స్ కంపెనీ ఏమని చెప్పి తప్పించుకుందంటే ఆ తాగిన డ్రైవరు ఎవడైతే ఉన్నాడో అక్కడ ఓనర్ వేరు, మళ్ళీ ఆ డ్రైవర్ ఆ బండి ఓనర్ వేరు, మరి ఆ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి వేరు. ఓనర్ లేడు ఆ రోజు. ఓనర్ ఆ బండి ఇచ్చి వేరే డ్రైవర్కి ఇచ్చి పంపించాడు. ఆ డ్రైవర్ తాగిన మైకంలో అతను గుద్ది చంపేశాడు అవతల వ్యక్తిని. సో ఇక్కడ ఆ బండికి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి జనరల్ ఈ కంపెన్సేషన్ అనేది ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీల మీద వేస్తారు. సో కంపెన్సేషన్ అనేది ఆ బండి ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కంపెన్సేషన్ తీసుకుంటాం. కానీ ఇక్కడ లోవర్ ట్రిబ్యునల్లో, అదే లోవర్ కోర్టులో మోటార్ వెహికల్స్ ట్రిబ్యునల్లో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏమని చెప్పి తప్పించుకుంది, ఆ తాగిన డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను తాగున్నాడు, ఇంటాక్సికేటెడ్ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి ఆ గుద్దిన డ్రైవరు. సో మేము ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది అతను తప్పు అవుతుంది. సో ఇది వెహికల్ ఓనర్ ఇచ్చుకోవాలి లేదా తాగిన డ్రైవర్ ఇచ్చుకోవాలి, మాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకున్నారు. సో అది ఛాలెంజ్ చేస్తూనే ఆ బాధితుల కుటుంబం ఎవరైతే చనిపోయాడో ఆ విక్టిమ్ యొక్క కుటుంబము హైకోర్టుని ఆశ్రయించింది, మద్రాస్ హైకోర్టు. అప్పుడు మద్రాస్ హైకోర్టు మన రీసెంట్గా ఈ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో ఏం చెప్పారంటే తాగి నడిపించిన తర్వాత అతను వచ్చి గుద్దిన తర్వాత ఆ పలానా వ్యక్తి చనిపోతే ఆ వెహికల్ గుద్దిన వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీయే ఆ కంపెన్సేషన్ పే చేయాలి. మీరు ఆ తాగినాడు, ఆ డ్రైవర్ తాగున్నాడు కాబట్టి మాకు సంబంధం లేదు, లేకపోతే వెహికల్ ఓనర్ సంబంధం అని చెప్పి తప్పించుకోవడానికి లేదు, మీరే కంపెన్సేషన్ ఇవ్వాలి ఇన్సూరెన్స్. ఎందుకంటే జనరల్ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీదే బాధ్యత. ఇలాంటి చావులైనా లేకపోతే ఏమైనా దెబ్బలు తగిలిన అవతల వ్యక్తికి ఆ ఫ్యామిలీకి కానీ ఆ దెబ్బలు తగిలిన వ్యక్తికి కానీ కంపెన్సేట్ చేసే ఒక బాధ్యత ఆ ఇన్సూరెన్స్ కంపెనీకే ఉంటుంది. సో మీరు తాగాడని అదని ఇదని చెప్పి తప్పించుకోవడానికి లేదు, ఇన్సూరెన్స్ కంపెనీ అయినా మీరే కంపెన్సేషన్ ఇవ్వాలి. కావాల్సి వస్తే తర్వాత ఆ వెహికల్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే ఈ వెహికల్ ఇచ్చి పంపించాడో ఆ తాగిన డ్రైవర్కి, ఆ వెహికల్ ఓనర్ దగ్గర నుంచి మీరు తర్వాత కేసు వేసుకొని అతని దగ్గర నుంచి వసూలు చేసుకోండి. కానీ ఇప్పుడు మాత్రం ఈ కేసులో మాత్రం యాజ్ అన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ దట్ వెహికల్ మీరే కంపెన్సేట్ చేయాలి బాధిత కుటుంబానికి అని చెప్పి క్లియర్గా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కింద మనం పరిగణించవచ్చు. అంటే ఒకవేళ ఇప్పుడు ఆ వెహికల్కి సంబంధించి ఇన్సూరెన్స్ లేకుంటే ఆ సందర్భంలో ఎట్లా, అంటే క్లెయిమ్ చేసుకోవడానికి ఎట్లా ఉంటుంది? గుడ్ క్వశ్చన్ శ్రవణ్ గారు. అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా వికారియస్ లయబిలిటీ ప్రకారంగా ఆ ఓనర్ ఆఫ్ ది వెహికల్ ఎవరైతే ఉన్నాడో ఆ ఓనర్ ఆఫ్ ది వెహికల్ని మనం పార్టీ చేస్తూ అట్ ద సేమ్ టైం ఆ డ్రైవర్ని కూడా పార్టీ చేస్తూ వాళ్ళ నుంచి కంపెన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చు, మనం అలా చేసుకోవచ్చు. ఒకవేళ చనిపోయినటువంటి వ్యక్తి కానివ్వండి, దెబ్బలు తాగినటువంటి వ్యక్తి కానీ ఒకవేళ అతను తాగిన మైకంలో ఉంటే ఆ సందర్భంలో కూడా ఇన్సూరెన్స్ అంటే డబ్బులు అడిగేటువంటి అవకాశం ఉంటుందా జనరల్లీ అతను తాగినా తాగకపోయినా అవతల వ్యక్తి వల్ల యాక్సిడెంట్ వల్ల అతను చనిపోతే దాని యొక్క ప్రూఫ్స్ క్లియర్గా ఉంటే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కంపెన్సేషన్ అడగచ్చు, చేయొచ్చు. అవతల వ్యక్తి తాగినంత మాత్రాన ఆయన ఏం తాగి నడపట్లేదు, ఆయన ఏమి వేరే వాళ్ళని గుద్దలేదు, ఆయన దారిలో ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. తాగిన తర్వాత మీరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు, ఏదైనా పరంగా వెళ్ళొచ్చు. అన్లెస్ అంటే యూఆర్ నాట్ డ్రైవింగ్, ఇట్స్ నాట్ ఎ క్రైమ్. సో మీరు తాగి మీ దారిన మీరు ఒక రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు
ఎదురుగున్న ఒక వెహికల్ వచ్చి గుద్దితే అది గుద్దిన వెహికల్ది తప్పు అవుతుంది కానీ తాగి నడిచేంత మాత్రం అదేం తప్పు కాదు. ఎందుకంటే అతని వల్ల ఏం హాని జరగలేదు, ఇంకా పైగా అతనే చనిపోయాడు తాగిన వ్యక్తి. అలాంటప్పుడు కూడా ఆయన కంపెన్సేషన్ అడిగే హక్కు ఉంటుంది. కాకపోతే ఇవన్నీ ప్రూవ్ చేసుకోగలగాలి కోర్టులో. ఆ సదరు లాయర్, ఆ ఫ్యామిలీకి తరపున న్యాయవాది ఎవడు ఉంటాడో ఆయన ఖచ్చితంగా ఇవన్నీ సరిగ్గా ప్రూవ్ చేసుకోగలిగి ఒక మంచి ఆర్గ్యుమెంట్స్ చెప్పగలిగితే తప్పకుండా అలాంటి కేసుల్లో కూడా ఆ తాగినా కూడా ఆ వ్యక్తికి ఖచ్చితంగా కంపెన్సేషన్ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు తాగి అతను గుద్దినప్పుడు వెహికల్, సో అంటే ఎవరైతే గుద్దారో ఆ వ్యక్తి ఇన్సూరెన్స్ దగ్గర కంపెనీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? అంటే అతనికి ఇన్సూరెన్స్ చెల్లించండి, డబ్బులు ఇవ్వండి అని ఎట్లా ఉంటుంది? ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? అంటే తాగిన వ్యక్తి ఎవరైతే గుద్దాడో సో అతని మీద మీరు కంపెన్సేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా ఆ బండి వివరాలు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అవన్నీ మనకి పోలీస్ వారిని అడిగితే ఇస్తారు, ఎట్లాగో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది కాబట్టి. సో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీద మీరు పార్టీ చేస్తూ మీరు కంపెన్సేషన్ అడగచ్చు, సూట్ వేసుకోవచ్చు మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం. థ్యాంక్ యూ రైట్. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎవరైనా వ్యక్తి తాగి ఏదైనా యాక్సిడెంట్ చేసినప్పుడు, సో ఆ యాక్సిడెంట్లో ఎవరైనా మరణించినా కానివ్వండి, లేదంటే దెబ్బలు తగిలినప్పుడు ఆ ఎవరైతే బాధిత వ్యక్తులు ఉంటారో అతడు ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించినటువంటి డబ్బులు క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ ఆ వ్యక్తి ఇన్సూరెన్స్ కంపెనీ సంబంధించిన డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీ కంపల్సరీగా చెల్లించాల్సిందే. సో ఫస్ట్ చెల్లించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ వాహనానికి సంబంధించినటువంటి ఓనర్ నుంచి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం మాత్రం బాధితులకు మాత్రం కంపల్సరీగా ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు చెల్లించాల్సిందే అనేటువంటి విషయం మాత్రం ఈ జడ్జిమెంట్ ద్వారా మనకు క్లియర్గా తెలుస్తుంది.